అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ని కలిసి హైదరాబాద్లోని కేపీహెచ్బి గూగుల్ ప్లాట్స్ దగ్గర ఉండేటువంటి స్వధర్మ ఆఫీస్లో మరియు సిద్దిపేటలోని బ్లాక్ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ఆఫీస్లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్, ఫిజికల్ కౌన్సిలింగ్ డైరెక్ట్గా వచ్చి కౌన్సిలింగ్ తీసుకునేటువంటి ఏర్పాటు ఇప్పటి నుండి మీకు జూలై 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన వాళ్ళు యాప్లో ఆఫ్లైన్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ అనేటువంటి కోర్సు తీసుకోండి. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. దానికి సంబంధించిన కోర్సులో తీసుకోవడానికి ఇబ్బంది అయితే స్క్రీన్ మీద ఉండేటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టయితే మిమ్మల్ని డైరెక్షన్స్ ఇస్తుంటారు. మిత్రులారా, చాలామంది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎట్లుందని అడుగుతున్నారు. చాలామంది పెద్ద పెద్ద కాలేజీలకు సంబంధించినటువంటి వేల కొద్ది స్ట్రెంత్ ఉన్నటువంటి కాలేజెస్ అందరూ పేపర్ యాడ్స్ లేకుంటే వాళ్ళకి సంబంధించిన టీవీ యాడ్స్ రకరకాల సోర్సెస్ ద్వారా వాళ్ళ రిజల్ట్స్ మీకు తెలిసినటువంటివి. వాటి గురించి నేను ప్రస్తావించడం లేదు. ఏవైతే అప్కమింగ్ కాలేజెస్ ఉన్నాయో, న్యూ ఏజ్ కాలేజెస్ ఉన్నాయో, ఒక శ్రీ చైతన్యనారాయణ లాంటి పెద్ద పెద్ద కాలేజ్ ఆల్టర్నేట్గా ఎమర్జ్ అయ్యేటువంటి కాలేజెస్ ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్స్ నేను ఇస్తున్నాను. వారికి చాలామంది పేరెంట్స్ అడిగితే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఫోన్లు చేసినట్టే వాళ్ళ రిజల్ట్స్ పంపించారు. వాటి యథాతథంగా ఇస్తున్నాను. వారు ఇచ్చిన ఇటువంటి యాజ్ ఇట్ ఈస్ ట్రాక్ రికార్డ్ నేను ఇస్తున్నాను. సో దాని ప్రకారం మీకు ఏ కాలేజ్ బెటరో మీరు వెళ్ళి నిర్ధారించుకొని మీకు తోచిన కాలేజీలు ఇయ్యారండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజీ కూడా అద్భుతమైనటువంటిది కాదు. సమస్య లేనివి ఏ కాలేజీ కూడా ఉండడం సాధ్యం కాదు. చాలామందికి సీటు రావడం అనేది ఈ ఉన్న కాంపిటీషన్లో సాధ్యం. 15 లక్షల మంది విద్యార్థులు రాస్తే 50-60 వేల సీట్స్ ఉంటే మీకు సహజంగా సీట్ వచ్చే అవకాశం లేదు. 3% సీట్స్ ఉన్నాయి కలిపితే. ఒకవేళ సిఎస్ఈలు ఈసీలు మంచి బ్రాంచ్ చూస్తే దాదాపు మీకు సుమారు 2% సీట్స్ 2% సీట్స్ ఉన్నాయి మ్యాక్సిమంగా చేరదగ్గ బ్రాంచెస్లో. 2% ఉన్నప్పుడు ఎంత వస్తుంది? 100 మందికి 2 రావాలి సీట్స్. సో 400 మందికి 700 సీట్స్ రావాలి. కాబట్టి సగటు సీట్స్ రాసేవాళ్ళు 2% మాత్రమే. సో న్యాచురల్ శాంపిల్ అంటే సీట్ సెలెక్షన్ ఫర్ జోసా పోనీ అన్నీ కలిపితే 3%. సో 3% సీట్లు మొత్తం మీద ఉంటే మీరు కాలేజీలో కూడా మీరు 100 మంది ఉంటే 50 సీట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. లెక్క ప్రకారం 3 కంటే ఎంత ఎక్కువ వచ్చినా కూడా కొంత బెటర్. ఎందుకంటే నాన్ సీరియస్ కూడా రాసే వాళ్ళు ఉంటారు. కొంత మంచి క్వాలిటీ కోచింగ్ ఉన్నట్టయితే కొంత ఎక్కువ పర్సెంట్, 10%, 15%, 20% సీట్ వస్తే అది చాలా మంచి కాలేజ్ కింద మనం లెక్క కట్టాలి. చాలామంది అంటారు 100లో చాలామంది అంటారు 5గురికి ఐఐటీ వచ్చిన 5గురు ఐఐటీ రావడం చాలా కష్టం. ఒకళ్ళిద్దరికే 100లో రావాలి లెక్క ప్రకారం. నా న్యాచురల్ శాంపిల్ చూస్తే 5గురి కంటే మంచి రిజల్ట్స్ వచ్చినట్టు. ఎన్ఐటి ఐఐటి తిరిగి 100 మందికి 10-15 సీట్లు వస్తే మంచిగా వచ్చిన, 20 వస్తే చాలా బాగా వచ్చినట్టు, 30 వస్తే అద్భుతం. 30కి మించి వరకు రావడం సాధ్యం కాదు. ఒకవేళ ఇంటర్నల్గా ఉండే టాప్ స్టూడెంట్స్ అందరూ తీసి సపరేట్ బ్రాంచ్ పెడితే సీట్లు వస్తాయి. కానీ ఎవరిని వస్తే వాళ్ళని తీసుకొని మీరు కోచింగ్ ఇస్తే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా 20-25% మందికి మించి సీట్ రావడం అనేది అసాధ్యమైన విషయం. మీరు ఎంట్రన్స్ ఆధారంగా స్టూడెంట్స్ని తీసుకున్నా, ఓన్లీ టాపర్స్నే తీసుకున్నా, లేదా అనేక బ్రాంచ్లో ఉండేటువంటి టాపర్స్ ఇంటర్నల్గా ఎగ్జామ్ పెట్టి తీసుకొని పెడితే చైనా బ్యాచో లేకుంటే ఫిడ్జీ మదాపూర్ బ్రాంచో అట్లాంటివి సపరేట్గా పెడితే సాధ్యమవుతుంది. కానీ నార్మల్ ఓపెన్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు 20% కంటే మించి సీట్లు ఉండడం అనేది చాలా 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 కష్టం. కాబట్టి మనకు కొన్ని కాలేజీలతోటి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మనం అడిగితే వాళ్ళ ఫ్యాకల్టీ వివరాలు ఇచ్చారు, వాళ్ళ అక్కడ కరికులం ఇచ్చారు, పెడగా గారు ఇచ్చారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. చాలాసార్లు విద్యార్థుల కోసం కావాల్సిన సమాచారం జూమ్ మీటింగ్లో వాళ్ళు వచ్చి మాట్లాడారు. సో అందరు రిజల్ట్స్ అంటే ఇవ్వరు. కాబట్టి ఈ రిజల్ట్స్ ఆధారంగానే అడ్మిషన్ తీసుకోమని చెప్పడం లేదు. మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా బాధ్యులు మీరే. కాబట్టి ఎక్కడైనా కొంత అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, అందరికి సీట్లు రావు. కాబట్టి మీ నిర్ణయాన్ని అన్నిటిని పరిశీలించి మీరు ప్రాపర్ వెరిఫై చేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయానికి మీరే బాధ్యులు. మేము ప్రత్యేకంగా పలానా కాలేజ్ రికమెండ్ చేరమని కానీ చేరొద్దు అని చెప్పడం లేదు. కేవలం
ఒకటే విషయం ఏం చెప్తున్నా, పెద్ద పెద్ద కాలేజీలు వేల కొద్ది లక్షల కొద్ది స్ట్రెంత్ ఉండే కాలేజీల కంటే ఒక అకాడమిషియన్స్ పెట్టుకొని కొద్ది వందల మంది ఉండేటువంటి పర్ బ్యాచ్ తక్కువ మంది ఉండేటువంటి కాలేజీ చేరితే మీకు ఎక్కువ కేర్ ఎక్కువ ప్రైజ్ ఉంటుంది అంతే తప్ప దానిలో ఏరితే మీకు సీట్ వస్తుందనో అనేది విషయం లేదు. ఎందుకంటే సీట్ రానప్పుడు సహజంగా నర్వస్ అయ్యి కాలేజీనో లేకుంటే చెప్పిన వాళ్ళు బ్లేమ్ చేస్తుంటారు. కాబట్టి ఇది పూర్తిగా మీరు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయం మాత్రమే. ప్రత్యేకంగా మేము పలానా కాలేజీ చేరమని కానీ చేరదు కానీ మేము మా వైపు నుంచి మేము ఎలాంటి చెప్పట్లేదు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఇంటిలో వారు చెప్పిన సమాచారాన్ని మాత్రమే మీకు ఇస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చిన సమాచారం ప్రకారం చెప్తున్నాను నేను. సో నానో కాలేజీ వాళ్ళకి సంబంధించింది వీళ్ళు మనం పంపించిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ అవుతున్నది. దీనిలో మా ప్రమేయం ఏం లేదు. 24-25 మాదాపూర్లో టోటల్ 225 ఉన్నారు. అంటే జేఈ రాష్ట్రం జేఈ సంబంధించిన బ్యాచ్ 146 ఉన్నారు. నల్లకుంటలో 215 ఉంటే 155 జేఈ సంబంధించిన బ్యాచ్ ఉంది. కొత్తపేటలో 170 ఉంటే 125, టోటల్ 426 స్టూడెంట్స్ జేఈ సంబంధించిన బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నానోకి సంబంధించిన నానో జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటిది 3 బ్రాంచ్లు. ఇప్పుడు చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ సెకండ్ ఇయర్ రాసినటువంటి స్టూడెంట్స్ ఉన్నాయి కొన్ని బ్రాంచెస్. శంషాబాద్ వాటిలో లేవు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లాస్ట్ 1-2 ఇయర్స్లో కొత్త బ్రాంచ్ ఎక్స్పాన్షన్ అయింది. 426 99% అండ్ అబోవ్ ఉన్నవి 13, 99% అబోవ్ వచ్చినాయి నానోకు 13, హయ్యెస్ట్ 99.8, కాస్త డెసిమల్ అటు ఇటు ఉండొచ్చు. కన్ఫర్మ్డ్ సీట్స్ 68 సీట్లు కన్ఫర్మ్డ్. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాతిపదిక, వీళ్ళు ఏ ప్రాతిపదిక తీసుకున్నామని తెలియదు. 68 సీట్లు వీళ్ళకు సీట్స్ వస్తున్నాయి గ్యారంటీ. ఎన్ఐటి, ఐఐటి, త్రిబుల్ జోసా ద్వారా కౌన్సిలింగ్ సీట్స్ 68 అని చెప్తున్నారు. ఇవి కాక ఇంకా బిట్స్ యాడ్ ఉంటే అవన్నీ ఇంకా వేరే కాక ప్రైవేట్ యూస్ కాక ఓన్లీ జోసా సంబంధించిన సీట్లు గ్యారంటీకి వచ్చేట్టు చెప్తున్నారు. ఇది నానో. దీనిలో కొన్ని సంబంధించినటువంటి స్టూడెంట్స్ రిజల్ట్స్ అవుతాను. మీకు నానోకి సంబంధించినవి 99.8 ఒకరికి వచ్చింది, 99.7, 99.6, 99.5, 99.4 అట్లా వరుసగా చూస్తే మీకు 99 పైన ఇంతకుముందు చెప్పినట్టు 13 మంది స్టూడెంట్స్ మీకు ఇంతకుముందు ఉన్నారు. ఇది నానోకి సంబంధించిన రిజల్ట్స్. సో నెక్స్ట్ మోడ్యులర్కి సంబంధించిన రిజల్ట్స్ వీళ్ళ హయ్యెస్ట్ 99.7642 అంటే ఆల్మోస్ట్ 99.8 దగ్గర ఇంచుమించు హయ్యెస్ట్ నానోకు మోడ్యులర్స్కు సేమ్ ఉంది. సో వీళ్ళవి మీరు అడ్వాన్స్కు 70% స్టూడెంట్స్ మీకు అడ్వాన్స్ క్వాలిఫై అవుతున్నారు మోడ్యులర్స్ వాళ్ళు. హాస్టల్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు అంటే ఇది దేనికి సంబంధించిన అంటే కూకట్పల్లికి సంబంధించినటువంటి మియాపూర్ కూకట్పల్లి ఉన్నటువంటి ఇవంటే ఆల్మోస్ట్ 95% హాస్టల్ స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళు 70% మంది అడ్వాన్స్ క్వాలిఫై అవుతున్నారు. ఇక మోడ్యులర్స్ గురించి రిజల్ట్స్ పంపించారు వాళ్ళు. యాక్చువల్గా ఈ రిజల్ట్స్ ఎట్లా అంటే గోకుల్ ప్లాట్స్ మియాపూర్ సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్. దీనిలో మ్యాక్సిమం హాస్టల్సే ఉన్నారు, <5% డేస్ స్కాలర్స్ ఉన్నారు. సో వీళ్ళు పంపించిన రిజల్ట్స్ అంటే టోటల్ వీళ్ళు 224 స్టూడెంట్స్ మాత్రమే మెయిన్స్ రాశారు. వీళ్ళ దగ్గర 300 కంటే జస్ట్ అబౌవ్ 300 ఉన్నారు కానీ చాలా దాంట్లో ఎంసెట్ బ్యాచ్కి వెళ్ళిపోయారు చాలామంది. 224 రాస్తే వీళ్ళకు 99.76 ఆల్మోస్ట్ 99.8 హైయెస్ట్, 99 అబోవ్ 9 మెంబర్స్ ఉన్నారు ఓన్లీ 224లో. సో అదేవిధంగా దాదాపు 70 స్టూడెంట్స్కి ఏదో ఒక సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది వీళ్ళు చెప్తున్నటువంటి విషయము. అండ్ 72 అవుట్ ఆఫ్ 224 జేఈ అండ్ 95% వచ్చిన వాళ్ళు 72. సో 95% పైన 70 అంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్ కొంత వస్తుంది. అంటే 95 వస్తే దాదాపు రిజర్వేషన్ల వాళ్ళకు మంచి సీటే వస్తుంది. ఓసీ వాళ్ళకు కూడా ఏదో ఒక కోర్ బ్రాంచ్ ఎన్ఐటీలో త్రిబుల్ ఏదో ఒక దగ్గర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సీసాబ్ కల్లా. సో దాదాపు 72 అంటే దాదాపు 30%, మోర్ దాన్ 30% సీట్స్ వచ్చినట్టు వీళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్. ఇంకా ఇగ్నైట్ కాలేజ్ సంబంధించి మనకు డాటా ఏమొచ్చిందంటే వీళ్ళు కూడా 300 ప్రాంతంలో ఎంపీసీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు దాదాపు 72 మందికి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు వీళ్ళు. మీకు ఇగ్నైట్ కాలేజీలో మీకు 99 ఇది నీట్ జేఈ రెండు ఉన్నాయి. 99.477, 99.325, 99.292 ఇట్లా 99 పైన వీళ్ళకు 5 వచ్చారు. మీకు 98.7 పైన మీకు 10 మంది వచ్చారు. 98.7 పైన 10 మంది వచ్చారు. అంటే 99 పైన మిగతా లెక్కేసాం కానీ వీళ్ళు 98.7 పైన కూడా ఇచ్చారు 10 మంది. 98.75లో వీళ్ళు ఉన్నారు ఇగ్నైట్ సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా టొరంటో వాళ్ళు
వీళ్ళకు కూడా 300 పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 72 మందికి సీట్స్ వస్తాయని చెప్పారు. వీళ్ళు మిగతా నాకు వచ్చిన షీట్లో జనరల్ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్ 28, ఎస్టీ వాళ్ళు 4, ఎస్సీ వాళ్ళు 5, ఓబీసీ వాళ్ళు 23, జనరల్ పీడబ్ల్యూస్ ఉన్న మొత్తం 72 మందికి సీట్లు వస్తాయి. 300 పై చిలుకు స్టూడెంట్స్ 72 పైన సీట్ సెక్యూరిటీ ర్యాంక్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు నాకు పంపారు. 9కి సంబంధించి చూస్తే 9కి సంబంధించిన డేటా ఇచ్చారు. 63 మంది 120 మందిలో 63 మంది కొత్తపేటలో క్వాలిఫై అవుతున్నారు అడ్వాన్స్కు. ఎస్ఆర్ నగర్లో 180 మందికి 88 మంది క్వాలిఫై అవుతున్నారు. 130 మందికి 68 మంది క్వాలిఫై అవుతున్నారు విద్యానగర్లో. 41 మందికి 21 మంది క్వాలిఫై అవుతున్నారు ఎల్బీ నగర్లో. సో ఇది సుమారుగా ఇది కూడా 50% పైనే క్వాలిఫై అవుతున్నారు. సుమారుగా 50 కాస్త అడిగా 50% స్టూడెంట్స్ అడ్వాన్స్ క్వాలిఫై అవుతున్నారు. సో వీళ్ళవి కూడా మీకు 99.99 పైన మీకు 10 వచ్చినాయి. 99.10 వచ్చినాయి. అది కూడా మీకు ఇస్తాను జస్ట్. అది వీళ్ళకు 99.75 అట్లా సుమారుగా 99.8 వచ్చినాయి. 99 పైన 10 వచ్చాయని చెప్పాను కదా. సో వీళ్ళ 9 యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను, మీకు చాలా రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు, స్పోర్ట్సు, క్లబ్స్, పెయింటింగ్స్ ఇలాంటివి ఉండకుండా చేయిస్తారు. నానో వాళ్ళే చాలా సైంటిఫిక్ కరికులం. మోడలెస్ వాళ్ళది ఇప్పుడు ఫిజీ నుంచి వచ్చిన ఫ్యాకల్టీతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎందుకంటే 17 సంవత్సరాల పైన ఉండే ఎక్స్పర్ట్స్ 100 బ్రాంచ్ నుంచి వాళ్ళకి వస్తున్నారు. మీకు ఇగ్నైట్లో చాలా జాయ్ఫుల్ లెర్నింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ చాలామంది అనుకుంటున్నారు చాలా బ్రాంచ్లని తక్కువ స్ట్రెంత్ చూపెడతారు అనుకుంటున్నారు, కానీ మీకు అవన్నీ లాస్ట్ 1-2 ఇయర్స్ స్టార్ట్ అయింది. ఉదాహరణకు నాచారం ఈ ఇయరే స్టార్ట్ అయింది. మాదాపూర్లో ఇన్ని క్యాంపస్లు 3 క్యాంపస్లు ఇప్పుడు నానోకు ఇంతకుముందు లేదు. అదేవిధంగా 9కు ఈ సంవత్సరమే మీకు కొత్తపేట ముందు నుంచి ఉంది, 3 ఇయర్స్ నుంచి ఉంది. నార్సింగ్ అత్తాపూర్ ఈ ఇయర్ స్టార్ట్ అయింది. నేరేడుమట్టి ఈసీఎల్ దగ్గర ఈ ఇయర్ స్టార్ట్ అయింది. బిర్లా ఓపెన్ మైండ్స్ మీకు ఎల్బీ నగర్లో ముందు నుంచి ఉంది, కానీ బీబీ నగర్లో ఇప్పుడే స్టార్ట్ అయింది. నానోకి సంబంధించిన మెరిడియన్ ఇప్పుడే ఈ ఇయర్ స్టార్ట్ అయింది. శంషాబాద్ నానోది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. సో టొరటో ఆదిబట్ల ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినట్టుంది, కానీ సెకండ్ ఇయర్ బ్యాచ్ అవుట్ గోయింగ్ లేదు. సో ఇట్లా ఇగ్నైట్ అనేది జేఎన్టీ ఏరియాలో ఉంటాయి. డిఆర్ అకాడమీకి సంబంధించింది పూర్తి స్థాయి వాళ్ళకు సెకండ్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ లేదు. ఎందుకంటే నీట్ బ్యాచ్ ఉంది లాంగ్ టర్మ్స్ అవి, కానీ పూర్తి స్థాయి జేఈ సంబంధించిన బ్యాచ్ లేదు. కమింగ్ ఇయర్ 26లో మీ పూర్తి స్థాయి బ్రాంచ్ వస్తుంది. సో ఇవి మిగతా వాళ్ళు కూడా రిజల్ట్స్ మనకు అనౌన్స్ చేయరు. అందరూ కూడా అడగగానే అనౌన్స్ చేయరు. రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ మీకు ఇచ్చాము. అది మీరు గ్యారంటీ ఇస్తారో అడిగితే మేము గ్యారంటీ ఇవ్వము. మీరు ఆ కాలేజ్ సంబంధించిన రిజల్ట్స్ వెరిఫై వాళ్ళు ఇచ్చింది మేము చేస్తాము, మీరు వెరిఫై చేసుకోండి. ఆ కాలేజ్ నుండి చెప్పేటువంటి విషయాలు పూర్తి స్థాయి ఆరా తీసిన తర్వాత, పూర్తి స్థాయి నిర్ధారించుకున్న తర్వాత మీకు విశ్వాసం వచ్చినాకనే జాయిన్ కండి. నా మాటనో మరొకరినో గుడ్డిగా నమ్మితే మేము బాధ్యులం కాదు. మేము సమాచారం ఇవ్వడమే తప్ప మీ నిర్ణయానికి మేము బాధ్యులం కాము. కాబట్టి మేము చెప్పే విషయం చెప్తున్నాం. వీలైనంత వరకు మాకున్న సమాచారాన్ని నిష్పక్షపాతంగా ఇప్పే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు విషయాన్ని పరిశీలించి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని, బయట తెలిసే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని, అన్ని రకాల వాటి నుంచి మీరు పరిశోధించిన తర్వాతనే అడ్మిషన్ తీసుకోవాల్సిన సూచన. కాబట్టి ఒక బ్రాంచ్ బాగుంటే మరో బ్రాంచ్ అంత బాగుంటుంది గ్యారంటీ లేదు. కాబట్టి బ్రాంచ్ వైజ్ కూడా సమాచారం తీసుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని జూమ్ మీటింగ్లో వింటూ యూట్యూబ్ చూస్తూ అనేక కాలేజ్ సమాచారం డైరెక్టర్ స్వయంగా మాట్లాడుతారు. ఈ సౌకర్యం మేము ఇస్తున్నాం అంతే తప్ప ఎస్బీఎస్ ఆ మాట డైరెక్ట్ నేను సీట్ రావాలంటే మేము 80% బాధ్యులం కాదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఫిజికల్ కౌన్సిలింగ్ కోసము మీరు కేపీహెచ్బీలో ఆఫీస్ ఓపెన్ అయింది, సిద్దిపేటలో ఆఫీస్ ఓపెన్ అయింది. ఇది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మాత్రం డైరెక్ట్ మేము బస్ దిగి కారు పట్టుకొని మేము గోకుల్ ప్లాట్స్ కన్నా కింద ఎవరు లేరు అంటే డెఫినెట్గా ఉండరు. 24 గంటలు అందరూ అందుబాటులో ఉండరు. పూర్తి స్థాయిలో పొద్దున్న సాయంత్రం దాకా ఫుల్ టైం చేసేది అసాధ్యం. ఎందుకంటే చాలా రకాల ఫైనాన్సెస్ నెంబర్స్ కూడా మ్యాచ్ కావాల్సి వస్తుంది. కాబట్టి మేము ఎక్స్పర్ట్స్ శ్రీధర్, ఎస్బీఆర్ అండ్ అనేక మంది ఎక్స్పర్ట్స్ తోటి మనం కౌన్సిలింగ్ ఇస్తాం. అందుకని అపాయింట్మెంట్ తోటి రండి. మోస్ట్లీ శనివారం ఆదివారం ఆఫీస్లో ఉంటారు, కానీ విత్ అపాయింట్మెంట్ మాత్రమే. అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఓపెన్ కాదు. ఆ కోర్సు సిఈసి కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ అనేటువంటి కోర్స్ తోటి యాప్లో ఉంటుంది. అది తీసుకోండి. మీ డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద నెంబర్ 7981540230 తీసుకోండి. ఇది అంత ఆఫ్లైన్ కౌన్సిలింగ్ హైదరాబాద్లో సిద్ధిపేటది అపురూపమైనటువంటి అవకాశం. దీన్ని వినియోగించుకొని ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.